బోట్ నెక్ బ్లౌజ్కి ఈ రెఫరెన్స్ పిక్లో ఉన్న మోడల్ కుట్టడానికి ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 మీటర్ క్లాత్ తీసుకొని 3/4 హ్యాండ్స్కి సరిపోయేంత క్లాత్ని కట్ చేసుకొని మిగతా క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ నేను ఆల్రెడీ కట్ చేశాను. ఇప్పుడు భుజము 7 ఇంచులు అలాగే చంకదింపు కూడా 7 ఇంచులు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం 3.5 ఇంచీలు అలాగే వెనక వైపు నెక్ డౌన్ కోసం ఈ విధంగా 3.5 ఇంచు దగ్గర ఒక మార్కింగు, ఒక రౌండ్ కోసం కర్వ్ షేప్ మాదిరి వస్తుంది కదా దానికోసము, అలాగే కింది వైపు 10.5 లేదా 11 ఇంచుల దగ్గరికి మొత్తం రౌండ్ అనేది వస్తుంది. నెక్ రౌండ్ లెంత్ అనేది మన ఇష్టం, పొడవు వెడల్పులు. ఈ బ్లౌజ్ కుట్టే వాళ్ళకి 11 ఇంచులు పెట్టమన్నారు కాబట్టి నేను ఈ విధంగా 11 ఇంచుల దగ్గరికి బాక్స్ షేప్ వేసుకొని ఇక్కడ 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత కింది వైపు బాక్స్లో ఇలా క్రాస్గా తీసుకొని ఇలా రాను కొంచెం క్లోజ్గా తీసుకుంటే ఫోటోలో చూపించిన విధంగా నెక్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని డ్రా చేసిన షేప్లో కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాని మీద పెట్టి కుట్టు తిప్పి వేసుకోవాలి, లేదంటే పైపింగ్ వేయడానికైతే నార్మల్గానే అటాచ్ చేసుకోవాలి. నెక్కి పైపింగ్ లేకుంటే సింపుల్గా తిరిగేసి స్టిచ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఆ విధంగా ట్రై చేయొచ్చు. లేదు నెక్ మొత్తం పైపింగ్ కావాలంటే ఇలా ఓపెన్ చేసుకొని మొత్తం నార్మల్గానే అటాచ్ చేసుకున్న తర్వాత మొత్తం చివర్లో పైపింగ్ అనేది వేయాలి. ఇలా నేను నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా అయితే అటాచ్ చేస్తామో ఆ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం చుట్టూరా కూడా అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో స్కూల్ యూనిఫామ్ స్కర్ట్లు, షర్ట్లు, స్కూల్ యూనిఫామ్కి కాలర్ నెక్, రౌండ్ కాలర్ నెక్, అలాగే యూనిఫామ్ షర్ట్లకి డబుల్ కాలర్ వస్తుంది కదా బాయ్స్ కాలరు, అది కూడా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో ఉన్నాయి. అలాగే లాంగ్ ఫ్రాక్లు, బ్లౌజులు మొదలైన వీడియోలన్నీ సింపుల్గా ఈజీగా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో నా ఛానల్లో ఉన్నాయి. నా ఛానల్ లోగోని టచ్ చేస్తే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో ప్లేలిస్ట్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే మీకు కావాల్సిన వీడియోలు వస్తాయి. యూనిఫామ్ ప్యాంట్కి పాకెట్ కూడా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి కూడా నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మొత్తం బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత పై వైపున బటన్ వేయడానికి నేను క్లోజ్గానే ఉంచాను కాబట్టి ఇలా సెంటర్ పాయింట్లో కట్ చేసుకుంటున్నాను, లేకపోతే మొత్తం పైనుంచినే కట్ చేసుకోవచ్చు. డోరీ పెట్టడానికైతే పైన కట్ చేసుకోవాలి, బటన్ కదా బ్యాక్ ఓపెన్ లేకోకుండా ఇలా బటన్ కోసం ఈ విధంగా బటన్కి అయితే ఓపెన్ లేకుండా కట్ చేసుకోవాలి. డోరీకి అయితే మొత్తం ఓపెన్ చేసి కట్ చేసుకొని పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఈ డ్రాప్ నెక్ని నేను ఇలా రివర్స్ చేసుకుంటున్నాను. దీనికే రివర్స్ చేసిన దానికి కూడా మనం పైపింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఇలా ఓపెన్గా అయినా పెట్టుకోవచ్చు. డ్రాప్ నెక్ని ఇలా రివర్స్లో కూడా చేసుకొని దీనికి కూడా మళ్ళీ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. వీడియోలో చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా రివర్స్ చేసిన తర్వాత కూడా మొత్తం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి వీడియోలో చూపించిన విధంగా డిజైన్ ముక్కల్ని టెంపుల్ డిజైన్లో వస్తుంది కదా దాన్ని పెట్టేసిన తర్వాత మొత్తం పైపింగ్ వేసుకొని పూసలేసి స్టిచ్చింగ్ చేసుకుంటే బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చి నడుము లూజు 30 అండి, అలాగే చెస్ట్ సైజ్ వచ్చి 32 సైజు. ఎవరికైనా ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఉంటే ఈజీగా ఈ మెథడ్లో కట్ చేసుకోండి. లాస్ట్లో ఫోటో కూడా ఉంది కదా, పర్ఫెక్ట్గా ఫిట్ అయింది బ్లౌజ్ అనేది. ఆ కొలతల్ని ఎవరికైనా ఉంటే ఈజీగా ఈ మెథడ్లో కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక చిన్న ముక్కను తీసుకొని ఇలా 2-3 సార్లు ఫోల్డ్ చేసిన తర్వాత మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అన్నీ సమానంగా ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది ఇలా ఈ చివరి నుంచి ఈ చివరికి వేసేసిన తర్వాత నెక్కి పైవైపు నెక్కి తర్వాత వేసుకుంటే బ్లౌజ్కి డిజైన్ అనేది పూర్తి అయిపోతుంది. ఈ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.
నచ్చితే మాత్రం లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత పూసల్ని వెనక వైపు డిజైన్కి స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ డిజైన్ అనేది పూర్తి అయిపోతుంది.